హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇది సండే వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ లేచి అప్పటికే మా బుడ్డోడి కోసం పిల్లలందరూ వచ్చారు ఆడుకోవడానికి. సో యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ మామూలుగా అన్ని రకాల పప్పులు ఉంటారు కదా, ఈ నానబెట్టి దోశలే పోసుకుంటారు. ఇంకా అక్కడ మా అమ్మేమో ఆ రోజు ఇడ్లీ అండ్ సాంబార్ తింటుంది. అలా తినేసిన తర్వాత నేను బిఫోర్ వ్లాగ్లో కృష్ణుడి చూపించా కదా, మొన్న 2 days నాకు కుదరక నేను చేయలేదు. మళ్ళీ ఇవాళ చేద్దామని స్టార్ట్ చేశాను. ఈ బొమ్మ చాలా చాలా క్యూట్గా రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అనుమతి ఇవ్వండి ఏది చేయలేమనుకో. సో గాడ్స్ గ్రేస్ ఎలా వచ్చినా కానీ హ్యాపీ. ఎందుకంటే ఒకవేళ పోయినా కానీ నేను దాని నుంచి చాలా నేర్చుకోగలను. ఒకవేళ వస్తే హ్యాపీ, అందులో ఏముంది, మన ప్రయత్నం మనం చేద్దాం, 100% ఇద్దాం, ఇట్స్ ఓకే అని నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ స్టార్టింగ్ మనకి బిఫోర్ చెప్పినట్టే అంత పెద్ద బొమ్మ అయితే అంత ఈజీగా వచ్చిద్ది. నేను స్టార్టింగ్లో ఒక బొమ్మ అయితే చూపించాను, అది కూడా చాలా పెద్దది, అది నేనే చేశాను. అది మా అన్నయ్య వాళ్ళ వెడ్డింగ్కి గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. సో అది సైజుని బట్టి చాలా తొందరగా వస్తాయి. ఇక్కడ నేను అప్పటికే టైం దగ్గర ఆఫ్టర్నూన్ అలా అవుతుంది. నాకు ఆల్మోస్ట్ 2 hours ఏమో కూర్చున్నాను. అసలు ఈ వీడియో తీసిన 40 minutes చాలా కట్ చేసి ఎడిటింగ్ చేశాను అనమాట. సో చాలామందికి ఈ ఆర్ట్ పేరు ఏం పేరు కూడా తెలియదు. దీన్ని క్యూలింగ్ ఆర్ట్ అంటారు. ఇది బేసిక్గా నేను ఏదో యూట్యూబ్ ద్వారా చిన్న వీడియోస్ అప్పుడు ఏవో రింగ్స్ అవి చేయడం చూసి దాని మీద నాకు ఇష్టపడి నేను దాన్ని ఇలా రకరకాలుగా చేయడానికి ట్రై చేశాను. అప్పుడు ఇది ఒకటి వచ్చింది. ఇది నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి 5 to 6 years అవుతుంది. దీనికి వచ్చే ఈ మెటీరియల్స్ కూడా ఇక్కడ దొరకడం చాలా కష్టం. ఇది చాలామంది వరకు తెలియదు, ఇక్కడ ఎవరు చేయరు. కానీ మిగతా ఎక్కడ చేస్తున్నారో కూడా నాకు అంత ఐడియా కూడా లేదు. సో నాకు ఇష్టపడి నేను నేర్చుకొని మా ఇంట్లో వాళ్ళు కొంచెం చాలా వరకు ఎంకరేజ్ చేశారు. సో అందుకని నేను దీన్ని కొనసాగిస్తున్నాను. మేబీ ఫ్యూచర్లో దీని ద్వారా ఏదైనా రావచ్చేమో, దేవుడు ఏదైనా అనుగ్రహిస్తారేమో అన్న సంతోషంతో ఇది చేయడం నాకు ఒక హాబీలా అయిపోయింది. బిఫోర్ నేను చాలా డేస్ వరకు మానేశాను. మీకు ఒక ఐడియా చెప్తాను నేనండి. మీకు ఏదైనా ఒక కళ వచ్చినా కానీ, ఏదైనా ఒక ఆర్ట్ కానీ ఏదైనా వచ్చినా కానీ మీరు దాన్ని ఆపకండి. ఎందుకంటే అది ఆపితే అలానే ఆగిపోయిద్ది. వద్దు, మీకు తెలిసిందో కొంచెమైనా కంటిన్యూ చేస్తూ ఉండదు. ఏదో ఒక రోజు మనం అనుకున్నట్టు అవ్వచ్చు. నమ్మకంతో చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు జరిగిద్ది. సో ఆ రోజు సండే కాబట్టి వర్కౌట్ లేదనమాట. సండే అయినా కానీ ఆల్మోస్ట్ రెస్ట్ డే అయినా కానీ నేను కనీసం వాకింగ్ చేస్తాను, 10,000 steps కంప్లీట్ చేయడానికి చేస్తాను. చాలామంది ఈ స్టెప్స్ ఎలా కంప్లీట్ చేయాలని చాలా ఆలోచిస్తారు. ఏం లేదు, జస్ట్ మీరు నడుస్తూ ఉండండి. ప్రతి చిన్నదానికి కూడా బండి వేసుకెళ్ళకుండా, సైకిల్ ఏదైనా వేసుకెళ్ళకుండా ఇలా నడుస్తూ ఉంటే 10,000 steps కంప్లీట్ అయిపోతాయి. మామూలుగా చాలామంది వరకు అనుకుంటారు. ఇంకోటి మీకు ఒకటి చెప్తాను. ఫిట్నెస్లో ఒక్కరోజు కనుక మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా చీట్ డే చేస్తే ఆ రోజు మొత్తం పోయిద్ది. నేను తెల్లారికల్లా 2-3 kgs వెయిట్ పెరిగేస్తాను అనుకొని ఇంకా వాళ్ళు ఆ చీట్ మీల్స్ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తాను. నో, మీరు ఒకేసారి వెయిట్ రెడ్యూస్ అయ్యారా? ఎంతో కొంత వెయిట్ రెడ్యూస్ అవడానికి ఎంతో కొంత టైం పట్టిద్ది. సో అలానే మీ మీరు కూడా ఒక రోజులో ఏం వెయిట్ పెరగరు. అప్పుడప్పుడైతే ఓకే, కంటిన్యూగా చేస్తుంటే మీరు తగ్గింది కూడా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తారు. సో ఇవాళ చెప్పేదన్నమాట. సండే అని అందరూ చీట్ డే చేసేయకండి, చీట్ మీల్ తీసుకోండి, అది బెటరు. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ఒక ఫిట్నెస్ టిప్ అనమాట. సో స్టార్టింగ్ చాలా టఫ్గా ఉండొచ్చు. ఏ జర్నీ స్టార్టింగ్ చాలా టఫ్గా ఉంటుంది. పోను మనకి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. సో మీరు చేసే జర్నీని డిస్కంటిన్యూ చేయకండి. మీరు ఎలా ఉన్నా కానీ దాన్ని అట్లీస్ట్ రోజుకి ఎంతో కొంత టైం ఇవ్వడానికి చేయండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కానీ చిన్న పీస్ మెయింటైన్ చేయండి. డోంట్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎప్పుడైనా కానీ మన ప్లాన్స్ కంటే గాడ్ ప్లాన్స్ బెటర్ చాలా.
సో నమ్మండి, నమ్మకంతో ముందలకెళ్ళండి. ఏదో ఒక రోజు మిరాకిల్ కానొచ్చిద్ది. సో దట్స్ వై నేను నమ్మిందైతే అది. నేను ఇదివరకు చాలా వరకు చూశాను. నా వెయిట్ లాస్ కూడా అసలు ఇంపాసిబుల్ అనుకున్న కూడా పాసిబుల్ అయింది. బికాస్ ఆఫ్ బిలీవ్, సంకల్పం చాలా గట్టిగా ఉంటే ఏదైనా చేయగలం. సో అదంతా గాడ్స్ గ్రేస్. సో నమ్మండి. మీరు దేంట్లోనైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒకేసారి భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. ఏదో ఒక రోజు కానిపొచ్చింది. సో దట్స్ వై నేను ఇవాళ చెప్పాలనుకున్న ఒక టాపిక్ అనమాట. చాలామంది చాలాసార్లు మధ్యలో డిస్కంటిన్యూ చేస్తారు. ఏ జర్నీలోనైనా, నేను ఈ ఒక్క జర్నీ అనే చెప్పను, ఏ జర్నీలోనైనా చాలా డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళకి ఏమి కానరాక, కానీ మీకు ఏది కానరాదనుకున్నప్పుడు అప్పుడే రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకొన్నాళ్ళు కష్టపడ్డారంటే రియల్గా కానొచ్చింది. మీరు స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి డిస్కంటిన్యూ చేశారు. సో దట్స్ వై మనకి కానరాలేదు అందుకని దేవుడు ఏం చేయడు అనుకోవటానికి కాదు అక్కడ. సో మనం స్టార్ట్ చేసింది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి, అప్పుడే కానొచ్చిద్ది. సో కొంచెం సేపటి తర్వాత బొమ్మ ఇంతవరకు అయింది ఆఫ్టర్నూన్కి. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి నాది ముద్దపప్పు, ఆ రోజు సండే చికెన్ లేదు, ఇంకా పచ్చడి, దాంతో అలా కూడా కంప్లీట్ చేశాను. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఎండ మాత్రం బాగా ఉంది. ఏంటో ఈ ఎండ. సో అలా కొంచెం సేపటికి బుడ్డోడి కోసం ఫ్యాన్స్ వచ్చేసారు. ఈ పిల్ల ఈక్షిత తెలుసు కదా, ఆ పిల్లకి బాగా హై ఫీవర్ అంట. హై ఫీవర్ అయినా కానీ బుడ్డోని చూడాలని వచ్చింది. సో వాళ్ళు ఎగవలేదని వాడుకో దగ్గర ఉన్న బొమ్మలతో తెగ ఆడుకుంటుంది. కనీసం హాయ్ చెప్పు వీడియోలో అని ఎన్నిసార్లు అడిగినా కానీ నేను చెప్పను, బుడ్డోడు నేను కలిసి చెప్తామని గోల గోల. సో మీకు ఎంతమందికి ఆ టాయ్ గుర్తుంది చెప్పండి. అసలు చిన్నప్పుడు నాకు తెలిసినప్పటికీ నాకు ఆ టాయ్ నేను ఎప్పుడు చూసానంటే మా ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఆడేటప్పుడు చూశాను. అసలు ఈ టాయ్ భలే క్యూట్గా ఉంటుంది. పిల్లలకి ఆ సౌండ్కే కొంచెం ఎక్కువ ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ మిన్నీ అనమాట. తను వీడియో చేస్తుంటే నన్ను తీయి, ఆ అమ్మాయి ఎందుకు తీస్తున్నావు, ఆ అమ్మాయిని వీడియోలో పెట్టామంటే నేను నన్ను గోల చేస్తుంది. అలా గోల తర్వాత మా అమ్మ షాప్కి వెళ్ళమంది. అప్పటికే 4:30 అయింది కానీ ఎండ తగ్గలేదు, అందుకని ఎవరు షాప్స్ తీయలేదు. సో తిరిగి వెళ్తుంటే దగ్గరలో ఒక షాప్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయి ఈవినింగ్ పూజకి కావాల్సిన నువ్వుల నూనె అన్నీ తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళందరూ అసలు ఎంత గోల, ట్యాబ్లో గేమ్స్ ఆడతారంట ఈ వయసులో. అసలు మేమున్నప్పుడైతే అసలు ఈ గేమ్స్ అన్నీ నాకు అసలైతే ఏం తెలిసే కాదు. సో ఇంకా అలా ఈవినింగ్ మామూలుగా మీకు బిఫోర్ లాస్ట్ సండే వ్లాగ్లో నేను చూపించాను హెయిర్ కేర్ అని. సో అది అప్లై చేసుకుంటున్నాను. నేను ఇదే ఆయిల్ చానాల నుంచి అప్లై చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్సే వచ్చినాయి. హెయిర్ అయితే కొంచెం గ్రోత్ అయింది, బేబీ హెయిర్ వస్తుంది, కొంచెం హెయిర్ షైనింగ్గా అనిపిస్తుంది. సో అందరికీ ఇదే పడాలని లేదు, చాలా రెమెడీస్ ఉంటాయి. నాకు ఇది పడింది. చాలామంది ఆయిల్ కాగనించి దాంట్లో ఆనియన్స్, కరివేపాకు అండ్ ఇవన్నీ వేసి కాస్తారు. అదైతే నాకు పర్లేదు. అది రాసుకున్నప్పుడు నా హెయిర్ ఏమైందంటే షైనింగ్గా వచ్చింది కానీ హెయిర్ ఊడిపోయింది. సో అది పర్లేదు. ఇక్కడ ఇగ్నోర్ మై డల్ ఫేస్. నేను అప్పుడే చాలా పని చేసి బాగా స్వెట్ వచ్చేసింది. సో మా అమ్మ పెడతామేమో కానీ కింద పోగొడతాం ఎక్కువైపోయింది. మా అమ్మకి అదే చెప్తున్నాను, వీడియోలో చూస్తే బాగోదని. సో అలా మా బుడ్డిగా లేచేసాడు. ఈయన చూస్తే చాలు అబ్బాయి అక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంత క్యూట్గా ఉండ కొన్నిసార్లు బొంగమూతి పెడతాడు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఇక్కడ వాళ్ళ అక్క ఆడెత్తుంది, వాడిని నవ్వమని చెబుతుంది. వాడు ఎలా నవ్వుతాడు, వాడికి ఏం అర్థమైంది, మనం ఆడిస్తే నవ్వుతాడు. ఈ పిల్ల చిన్నపిల్ల, వాడు చిన్నపిల్లాడు. ఈ పిల్ల ఎత్తుకునేదండి, ఈయన ఎత్తుకొని పెంచిద్దంట. అసలు ఎలా పెంచిద్ది. ఇక్కడే వాడికి అప్పటికి ఎండకి డల్గా అయిపోయాడు. సో అలా వాళ్ళతో ఆడేసిన తర్వాత కొంచెం ఆర్ట్ అయితే నేను చేశాను. అప్పటికే కొంచెం అలా ఫేస్ వర్క్ అయిపోయింది. ఇంకా అప్పటికే మా అమ్మ లేసి కొంచెం అంట్లు తోము, టీ పెట్టు అంది. సో దాంతోపాటు నాకు ఈవినింగ్ డిన్నర్కి గోధుమ రవ్వ అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ రవ్వ అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాం కానీ టీ కూడా ఒక పక్కన పెట్టేసి అనమాట, ఎందుకంటే రెండు కాగిపోతాయి కాబట్టి. సో ఈవినింగ్ నాకు తెలిసిన ఈవినింగ్ టీ తాగకుండా ఉంటాం మంచిది, ఎందుకంటే నాకైతే నిద్ర రాదు ఈవినింగ్ టీ తాగితే. కొన్నాళ్ళు అయితే అసలు తలనొప్పి వచ్చినప్పుడు తాగితే ఓకే,
మామూలుగా అయితే నేనైతే అసలు తాగను, టీ అంత ప్రిఫర్ చేయను. సో తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ అయితే మార్నింగ్ యాజ్ యూజువల్ కర్రీసే, మనం ఏమి స్పెషల్గా ఏమి వండుకోం కదా. ఇంకా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా నడుస్తాను. సో ఇవాళ చూస్తే బయట బాగా ఉమ్మదనంగా ఉంది. అయినా కానీ నడవాలన్న మూడు కూడా లేదు, ఎందుకంటే కనీసం చల్లటి గాలి కూడా రావట్లేదు కాబట్టి. అయినా మనం ఎట్టయినా కానీ నడవాలి, మన స్టెప్ కౌంట్ అనేది కంప్లీట్ చేయాలని. సో ఇక్కడ చూడండి, ఆ లైట్ వెళ్తురికి చెట్టు భలే అనిపించింది, అందుకనే వ్లాగ్ తీశాను. తర్వాత ఇంట్లోకి వచ్చి నైట్ తిన్నవన్నీ క్లీన్ చేసేసాను అనమాట. ఆ తర్వాత బుక్ చదివేశాను. బుక్ చదివేసి కొంచెం సేపు ఆర్ట్ చేశాను. ఇంకెక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ చేసేటప్పుడు అంతవరకు వచ్చింది, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, బాగానే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.